అపొస్తలుల కార్యములు 16 అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు, అప్పుడు జనసమూహం అంతయు వారి మీదకి దుమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ఇక్కడ మనం చూస్తే మరి ఇప్పుడు పౌలును శీలను వారు ఏం చేస్తూ వచ్చినారు? బెత్తములతో కొడుతూ వచ్చినారు. బైబిల్లో రాయబడింది చాలా దెబ్బలు కొట్టి, 23వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఈ భాగంలో మనం చూసినట్లయితే మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, పౌలును తనతో పాటు ఉన్నటువంటి సేవకుడైన శీలను ఏం చేస్తూ వచ్చినారంటే బాగా కొట్టినారనమాట. వాళ్ళని ఎంతగా హింసిస్తూ వచ్చినారంటే, దేవుని వాక్యములో అపొస్తలుల కార్యములు 16 అధ్యాయములో మరి 19వ వచనములు మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయినారంట. అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయినారంట. వాళ్ళు చేసే పని ఏమి లేదు. మరి ఆ పౌలు తనతో పాటు ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందిలో ఉన్నటువంటి దయ్యములు వెళ్ళగొడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమైందంటే, ఆ మాట వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఎంతగానో పౌల్ని శీలను బాధిస్తూ వచ్చినారు, ఈడ్చుకుని పోయినారంట. అంటే బలంతాన ఏం చేస్తూ వచ్చినారంటే ఈడ్చుకుని పోయినారంట. అంతేకాదు వారు ఏం చేస్తూ వచ్చినారంటే మరి వారి మీదకి దుమ్మిగా వచ్చిందంట. తర్వాత వారి వస్త్రము లాగివేశారంట. వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించారంట. వస్త్రము లాగివేశారు, బెత్తములతో కొట్టిండ్రంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినారంటే 23వ వచనం అపొస్తలుల కార్యములు 16:23, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం చూసినట్లయితే వారిని చాలా దెబ్బలు కొడుతూ వచ్చినారంట. చాలా దెబ్బలు అంటే ఇంకా లెక్కలేనన్ని దెబ్బలు కొట్టారన్నమాట. భయంకరంగా కొట్టారు పౌల్ని శీలని. కాబట్టి వాళ్ళిద్దరిని బాగా కొట్టి వారికి ఏం చేశారు? ఆజ్ఞాపించారంట. 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. వారి కాళ్లకు బొండ వేసి బిగించారంట. బొండ అంటే ఒక చెక్క ఉంటుంది అనమాట. ఆ చెక్కకి మధ్యలో కాళ్ళు పెట్టుకునే అంత ఖాళీ ఉంటుంది. ఇంత పెద్ద చెక్క ఉండి బారుగా ఉంటుంది. దానికి 2 కాళ్ళు లోపలికి పెట్టేసేసి గట్టిగా బిగిచ్చేస్తారనమాట. తర్వాత అక్కడ వారికి ఏం చేస్తూ వచ్చినారంటే వారికి కాళ్లకు వారిని బొండ వేసి బిగించేశారు. కదలకుండా బిగించి కట్టివేశారు. చేతులకు సంకెళ్ళు వేసేశారు. ఎక్కడ కదలకోకుండా వారిని బంధించి పెట్టారనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 16 అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 16:25 వచనాన్ని చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేసు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు మనమైతే ప్రార్థన చేస్తామా? మనమైతే అసలు ప్రార్థన చేయం. అన్యాయంగా వారిని ఏం చేశారు? అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయినారు. తర్వాత వారి మీదకి 22వ వచనంలో వారి మీదకి దుమ్మిగా వచ్చిందంట. తర్వాత 22వ వచనంలో వారి వస్త్రములు ఆగివేశారంట. వారిని బెత్తములతో కొడుతూ వచ్చినారంట అండి. తర్వాత 23వ వచనంలో అపొస్తలుల కార్యములు 16:23లో చాలా దెబ్బలు కొడుతూ వచ్చినారంట. తర్వాత చెరసాల్లో వేస్తూ వచ్చినారంట. చెరసాల్లో వేయటమే కాదు, బొండ వేసి బిగించారంట. 24వ వచనంలో బొండ వేసి బిగించి 24వ వచనం చూడండి, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. కాబట్టి ఇంత కొట్టినప్పటికీ, వస్త్రాలు ఆగివేసినప్పటికీ, తర్వాత వారిని బెత్తములతో కొట్టినప్పటికీ, తర్వాత వారిని నానా మాటలు మాట్లాడినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే అక్కడ చెరసాల్లో వాళ్ళు మౌనంగా ఉండలేదంట. 23వ వచనం 25వ వచనంలో అపొస్తలుల కార్యములు 16:25లో ఏం రాయబడిందంటే మరి 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేసు కీర్తనలు పాడుచుండిరి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే వారు పౌలుయు శీలయు దేవునికి ప్రార్థన చేస్తున్నారంట.
దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారంట. చుట్టూ ఉన్నటువంటి ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి ఖైదీలు ఇవన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి లేచిండ్రంట. మధ్యరాత్రిగా లేచి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పాటలు పాడుతూ వచ్చిండ్రంట. ఖైదీలు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ వింటూ ఉన్నారు. అంటే వాళ్ళకి కలిగిన గాయములు, వారికి కలిగిన శ్రమను బట్టి మనమైతే దేవుని బిడ్డలారా మనం చాలాసార్లు ప్రార్థన చేయం. కొంచెం కష్టం వస్తే మనము ప్రార్థన చేయం, కొంచెం ఇబ్బంది వస్తే ప్రార్థన చేయం, కొంచెము బాధ వస్తే ప్రార్థన చేయం, కొంచెం అనారోగ్యం వస్తే ప్రార్థన చేయం. కానీ పౌలును తనతో పాటు ఉన్నటువంటి శీలయు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే ఆ చెరసాల్లో ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు? మధ్యరాత్రి కాడ. అంటే వాళ్ళు ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఒళ్ళంతా దెబ్బలే. ఎందుకంటే వారిని బెత్తములతో కొట్టిండంట. బెత్తములతో వారి ఒళ్ళంతా నలగొట్టేసారు దేవుని బిడ్డలారా. కాబట్టి బెత్తములతో కొట్టి చాలా దెబ్బలు కొట్టి వారి కాళ్ళకు బొండ వేసి బిగించి పడేసి కదలకుండా చేస్తూ వచ్చినారంట. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మౌనంగా అట్లాగే పండుకుని నిద్రపోలేదు. కానీ వాళ్ళు మధ్యరాత్రి వేళలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు ఉంటూ ఉన్నారంట. ఖైదీలు వింటూ ఉన్నారంట. అప్పుడు ఏమైందంటే 26వ వచనంలో, అపోస్తుల కార్యములు 16:26 వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. వారు అర్ధరాత్రి వేళ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన, వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు ఏమైందంటే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిందంట. భూకంపం కాదు, మహాభూకంపం. పెద్ద భూకంపం వచ్చిందండి దేవుని బిడ్డలారా. భూకంపం వచ్చి మహాభూకంపం కలిగిందంట. కలిగినప్పుడు ఏమైందంటే చెరసాల పునాదులు ఏమైపోయినాయి? అదిరిపోయినాయి అంట. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి అంట. అందరు బంధకములు ఏమైపోయినాయి? ఊడిపోయినాయి అంట. చూడండి, వారు చేసినటువంటి ప్రార్థన ఏమైపోయిందంటే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. మరి చెరసాల పునాదులన్నీ అదిరిపోయినాయి అంట. తర్వాత తలుపులన్నీ తెరుచుకున్నాయి అంట. తర్వాత అందరి బంధకములు ఓడిపోతే వచ్చినాయంట. వాళ్ళు చేసిన ప్రార్థనకు ఏమైందంటే, వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏంటంటే దేవుడు అక్కడ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మహాభూకంపం కలుగుతూ వచ్చింది. చెరసాల పునాదులు కదిలిపోతూ వచ్చినాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి బంధకములన్నీ తెగిపోయినాయి. వాళ్ళ కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి అంట. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన. పాటలు చాలా సందర్భాల్లో అనేక మందికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే రారు, ప్రార్థన కూడికంటే రారు. తర్వాత పాటలు కూడా సమయానికి రారు అన్నమాట. పాటల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. పాటల ద్వారా కూడా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అన్నమాట. పాటల ద్వారా, తర్వాత ప్రార్థన ద్వారా. ప్రార్థన, పాటలు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. దేవుని బిడ్డలైనటువంటి మనకు పాటల ద్వారా సాతాను యొక్క దుర్గములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పడగొట్టేస్తాడు. పాటలంటే కీర్తనలు పాడుతున్నారంట. దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు, దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. అంత కష్టములు ఉన్నప్పుడు కూడా మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. ఇబ్బందులు కలిగినాయా, శ్రమలు కలిగినాయా, బాధలు కలిగినాయా, అరే దేవా నాకే ఎందుకు కష్టాలు పెట్టావు, నాకే ఎందుకు ఈ బాధలు పెట్టావు అని మౌనంగా ఉండకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సమయమందును అసమయమందును కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది దానికి ఒక సమయం లేదు. ఏ సమయంలోనైనా సరే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఎక్కువగా మనం రాత్రి వేళలో ఎక్కువ మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. పగల కంటే కూడా ఎక్కువగా రాత్రి వేళ మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి. మధ్యరాత్రి లేచి మనం ప్రార్థన చేయాలి. అర్ధరాత్రి కాడ మెలకు వచ్చిందంటే మళ్ళీ మనం మంచం ఎక్కి పడుకోకూడదు. మధ్యరాత్రి కాడ ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. అయితే పౌలు శీలలు ఏం చేస్తూ వచ్చినారు ఇక్కడ? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారట. మధ్యరాత్రి వేళ ఎవరైనా కీర్తనలు పాడతారా?
కానీ అక్కడ ఏమైందంటే గొప్ప మరి దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగి వచ్చింది. అంటే అంత ఇబ్బందుల్లో అంతగా వారిని బెత్తములతో కొట్టి అంతగా బాధించినప్పుడు, అంతగా వారు శ్రమ పెట్టబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. పౌలు శీలయు వారు చేస్తున్నటువంటి ప్రార్థనకి ఏమైపోయిందంటే మరి అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. శరసాల పునాదులన్నీ అదిరిపోతే వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అంట అందరి బంధకములు ఏమైపోతూ వచ్చినాయి, ఊడిపోతూ వచ్చినాయి అంట. దేవుని యొక్క అక్కడ గొప్ప కార్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి ఎంత బలమైందో ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు పౌలు శీలయు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి మొరపెడుతూ వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు. చెరసాల్లో ఉన్నటువంటి నాయకులందరూ ఏం చేస్తున్నారు, చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ వింటూ ఉన్నారు. ఖైదీలు ఏంటిది మరి మధ్యరాత్రి వేళలో మరి ఈ రకంగా చేస్తున్నారు ఏంటిది అని వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారంట. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, తర్వాత వాళ్ళు మరి పాటలు పాడుతూ వస్తున్నారు అనమాట. వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు చేస్తున్న ప్రార్థన ద్వారా అక్కడ ఏం జరిగిందంటే గొప్ప కార్యం జరిగింది. అకస్మాత్తుగా ఏమైందంటే అపోస్తుల కార్యములు 16:26లో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, శరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులని తెరుచుకునేను, అందరు బంధకములు ఊడెను. కాబట్టి గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ 4 విషయాలు చేశాడనమాట. పౌలు శీల వాళ్ళిద్దరు చేసినటువంటి ప్రార్థనకు, వారు పాటలు పాడుతూ వచ్చిన దాన్ని బట్టి మరి మహాభూకంపం కలిగిందంట. రెండోది ఆ యొక్క శరసాల పునాదులు అదిరిని అంట. మూడోది తలుపులని తెరుచుకొని అంట. నాలుగోది అందరి బంధకములు ఎడిపోతూ వచ్చినాయి అంట. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన. మనం కూడా మనం కూడా అలాంటి గొప్ప ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. ఆ మధ్యరాత్రి వేళ లేచి వాళ్ళు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినారంటే అంతగా బాధించినప్పుడు, అంతగా కొట్టినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారి ప్రార్థన దేవుడు వింటూ వచ్చినాడు కదా. వారు ఏమాత్రం కూడా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వారు కదలలేని స్థితిలో ఉన్నారు. పౌల్ని శీలను ఇద్దరిని కూడా వాళ్ళు ఏం చేశారంటే బొండ వేసి బిగించినారన్నమాట. వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళకి కదలటానికి అవకాశం లేదు. చేతులకు సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు బొండ వేసి బిగించబడి ఉంది, ఒళ్ళంతా దెబ్బలే. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారంట కదా. నిజంగా మరి మనకు ఆ దెబ్బలు లేవు, తర్వాత అన్ని బాధలు లేవు, అన్ని ఇబ్బంది లేదు, మనకు అంత కదలేని స్థితిలో కూడా మనం లేము, అంతా మనం బాగానే ఉన్నాం. కానీ వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్న ఇబ్బందులు, వారిని ఏం చేస్తూ వచ్చినారంట, పౌల్ని శీలని చెరసాల్లో వేసి వాళ్ళని కొట్టినారంట, చాలా దెబ్బలు కొట్టినారంట. తర్వాత వారిని ఎంతగానో వారిని బాధిస్తూ వచ్చినారంట. చూసినట్లయితే మరి 22వ వచనం అపొస్తలుల కార్యములు 16:22 అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. కాబట్టి న్యాయాధిపతులు ఏం చేస్తూ వచ్చినారంటే వారి వస్త్రములను లాగివేశారంట, వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారంట, బెత్తములతో కొట్టినారంట. తర్వాత 23వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. కాబట్టి ఇప్పుడు చెరసాల నాయకునికి ఆజ్ఞాపిస్తే అతడు ఏం చేస్తూ వచ్చినాడు, 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని ఎలపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ బిగించను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కదలేని పరిస్థితి, ఒళ్ళంతా దెబ్బలే, మరి ఎన్నో తిట్లు, ఎన్నో బాధలు, ఒళ్ళంతా దెబ్బలే. అలాంటి కదలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టినారనమాట. వాళ్ళు కదలేని స్థితిలోనే ఉన్నారు, వాళ్ళు కదలేని స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు కదలేని స్థితిలో ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే భూమిని కంపింపజేశాడు దేవుడు. వారి ప్రార్థనకు భూమి కంపించింది, మహాభూకంపం కలిగింది. వారు ప్రార్థనకు మరి చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వారి ప్రార్థనకు తలుపులని తెరుచుకుని వారి ప్రార్థనకు అందరి బంధకములు ఊడినాయి అంట. వాళ్ళు అంత ఇరుకులో ప్రార్థన చేస్తే
అన్ని ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఏం చేశాడంటే వారి ప్రార్థన దేవుడు ఆలకించి పౌలు చీలలు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడిని వారి ఎడల ఒక గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు చెరసాల నాయకునికి ఏమైందంటే భయమైందంట. 27వ వచనంలో చూస్తే మరి చెరసాల నాయకుడు చూస్తూ వచ్చినప్పుడు మరి పెద్ద భూకంపం వచ్చింది. ఆ యొక్క పునాదులన్నీ అదిరిపోతూ వచ్చినాయి. తర్వాత మరి తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరు బంధకములు ఊడినాయి. అంతా చీకటిగా ఉంది. ఎటుపోయినారో ఏమో, ఈ ఖైదీలందరూ వెళ్ళిపోయారేమో, అధికారులు నన్ను చంపేస్తారేమోనని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడంట, మరి కత్తి దూసి తను తానే చంపుకపోయాడంట. కత్తి దూసి తను తానే చంపుకపోతూ వచ్చినాడంట. అయితే పౌలు ఏమంటున్నాడంటే, మరి మనం చదువుకుందాం చూడండి దేవుని వాక్యంలో 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియూ చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి, కాబట్టి పౌలుకును శీలకు సాగిలపడుతూ వచ్చినాడు. అంటే తను అనుకున్నాడు, ఇంకా అనవసరం నేను బతకటం, మరి నాకున్న జాబు పోద్ది, నేను చేసే ఉద్యోగం పోద్ది, తర్వాత నన్ను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చంపివేస్తారు, వీళ్ళందరూ ఖైదీలందరూ అక్కడ ఉన్నటువంటి ఖైదీలు నేరస్తులందరూ పారిపోతారు, కాబట్టి ఇప్పుడు అధికారులు రేపు ఉదయం నన్ను పట్టుకుంటారని చెప్పి తను తాను చంపుకోబోయాడంట. కానీ వాళ్ళందరూ పారిపోలే. వాళ్ళు చేసిన ప్రార్థనకు ఏమైందంటే ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ మారుమనసు పొందినారు కదండి. వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వారు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి అనేక మంది ఏం చేస్తూ వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారి ప్రార్థనకు అనేక మంది ఏం చేస్తూ వచ్చినారంట, మార్పు నొందారు అన్నమాట. కారణం ఏంటంటే వారు వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి దేవుడు వెళ్ళనీయకుండా వారిని మరొక ఈ ప్రాంతానికి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. 7వ అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసిదోనియా దాటిపోయి త్రోయేకు వచ్చిరి. కాబట్టి మాసిదోనియానికి వచ్చినప్పుడు దేవుడు యేసుప్రభువారు అంట వారు వెళ్ళాల్సినటువంటిది ఒక చోటకైతే యేసుప్రభువారు వారిని వెళ్ళకుండా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చినాడు, మాసిదోనియా ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు జరిగినటువంటి వారు తిన్నటువంటి దెబ్బలు, వారికి కలిగిన నష్టం, ఇవన్నీ చూసి మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఇది దేవుని చిత్తమే, ఇన్ని దెబ్బలు తినడానికి దేవుని చిత్తమే, దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినాడు. దేవుని యొక్క ఆత్మ, యేసుప్రభువారి యొక్క ఆత్మ వాళ్ళని ఏం చేసిందంట, ఈ ప్రాంతానికి వారిని నడిపించిందంట. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వారి ఎడల గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎంతోమంది రక్షింపబడ్డారు. పౌలు ఆ మాసిదోనియా ప్రాంతానికి రావటం ద్వారా 14వ వచనంలో లూదియా రక్షింపబడింది, లూదియా కుటుంబం రక్షింపబడింది. తర్వాత 16వ వచనంలో పృతోను అనే దయ్యం పట్టిన చిన్నది బాగుపడింది. తర్వాత మరి 27వ వచనంలో తర్వాత 30వ వచనంలో చూసినట్లయితే మరి చెరసాల నాయకుడు, ఆ చెరసాల నాయకుల యొక్క పిల్లలు, తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారంటే రక్షింపబడుతూ వచ్చినారు అనమాట. పౌలు చీలలు చేసినటువంటి ప్రార్థన అనేక మందిని రక్షణలోనికి తీసుకుని వచ్చింది, అనేక మందిని మారుమనసులోనికి తీసుకుని వచ్చింది కదా. పౌలు చీలలు ఆ మాసిదోనియా ప్రాంతానికి రావటం ద్వారా ఎంతోమంది రక్షింపబడ్డారు. దేవుని కార్యాలు ఆ రీతిగా ఉంటాయి, దేవుడు ఆ రీతిగా తన కార్యాలు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి కదా. మనమైతే ఏం చేస్తాం, అన్ని దెబ్బలు బాగా కొట్టారు అనుకోండి, ఎవరైనా మనల్ని అన్ని దెబ్బలు కొడితే మనం ఇంకా ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయము, అసలు మందిరానికి రాము. ఎవరన్నా మనల్ని ఏదైనా ఒక్క మాట అంటే అసలు మందిరానికి రాము, మనం అలుగుతాం అన్నమాట. కానీ మరి పౌలు చీలలైతే ఏం చేస్తూ వచ్చినారు, వారిని ఏం చేస్తూ వచ్చినారంట, వారిని ఈడ్చుకుని పోయారంట. 19వ వచనంలో 22వ వచనంలో వారి వస్త్రములు లాగివేస్తూ వచ్చినారంట, బెత్తములతో కొట్టారంట. 22వ వచనంలో వారి మీదకి దుమ్మిగా వచ్చారంట, అనేక మంది దుమ్మిగా వచ్చినారంట. 23వ వచనంలో చాలా దెబ్బలు కొడుతూ వచ్చినారంట. 24వ వచనంలో వారికి బొండ వేసి బిగించిందంట. 25వ వచనంలో వారు ఏం చేస్తూ వచ్చినారంటే ప్రార్థన చేస్తున్నారు. 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచుండిరి.
ఖైదీలు వినుసుండేది. కాబట్టి దేవుడు గొప్ప కార్యాన్ని ఆశ్చర్యకార్యాన్ని వారేడాలు చేశాడు. కానీ వారి ఎన్ని ఇబ్బందులైన రాని, ఎన్ని పరిస్థితులైన రాని, మనం ఏం చేయాలంటే సమయమందున అసమయమందున కూడా మనం ప్రార్థన చేయాలి. కష్టాల్లో ప్రార్థన చేయాలి, నిందల్లో ప్రార్థన చేయాలి, అవమానాల్లో మనం ప్రార్థన చేయాలి, పోరాటాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏం చేయాలంటే పాటలు పాడుతూ వచ్చినారంట, వాళ్ళు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారంట మధ్యరాత్రి వేళలో. కాబట్టి ఇప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా నమ్ముకొని ఉంటారు, మారుమనసు పొంది ఉండాలి. ఎందుకంటే వారి ప్రార్థన అనేక మందిని మారుస్తూ వచ్చింది. కాబట్టి మనం కూడా అలాంటి గొప్ప ప్రార్థన చేసే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. ఆ యొక్క జైలు అధికారి, ఆ చెరసాల నాయకుని యొక్క కుటుంబం ఏమైందంటే ఆ రక్షణ పొందింది కదా. 30వ వచనంలో అంటాడు, వారిని ఎలపలకు తీసుకుని వచ్చి, ఐలారా రక్షణ పొందుటకు నేనేం చేయవాలను? కాబట్టి రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతూ వచ్చినాడు. అంతేకాదు ఆ వ్యక్తి చెరసాల నాయకుడు కూడా మార్పు నొందుతూ వచ్చినాడు అనమాట. మార్పు నొంది 33వ వచనంలో వారి గాయాలు కడుగుతూ వచ్చినాడంట. తర్వాత 33వ వచనంలో అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరంట. తర్వాత 34వ వచనంలో మరి భోజనం పెట్టిండ్రంట. తర్వాత దేవుని యందు విశ్వాసం గలవారై వారి ఇంటి వారందరితో కూడా ఆనందించిరంట. చూడండి ఎంతమంది రక్షణ పొందినారో, ఎంతమంది మారుమనసు పొందినారో. మరి పౌలు యొక్క పరిచర్య ద్వారా పౌలు శీలలు చేసినటువంటి ప్రార్థన అనేక మంది రక్షణలను తీసుకుని వచ్చింది. మనం కూడా అలాంటి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో, ప్రతి పరిస్థితి ఎందుకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రాత్రి వేళ కూడా మరి సంఘ ప్రార్థనలో మనం కూడా ఆ రీతిగా మనం ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. ప్రార్థన ఎందు నిలకడిగా ఉండాలి. ప్రార్థన పాటలు, చాలామంది పాటలు అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. పాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. పాటల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. కీర్తనలు పాడుతున్నారంట, తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చాలామందికి ఈ ప్రార్థన కూడికలు అంటే ఇష్టం ఉండదు, తర్వాత పాటలు అంటే ఇష్టం ఉండదు. పాటలు అయిపోయినాక వస్తారనమాట. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట, చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట, వెంటనే తలుపులని తెరుచుకున్నాయంట, అందరు బంధకములు ఉన్నాయంట. కాబట్టి ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే పౌలు చెల్లెల మధ్యరాత్రి దేవునికి ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు దేవునికి వారు ప్రార్థించు కీర్తనలు పాడుతూ వచ్చినారు. గొప్ప విడుదల కలిగింది. చెరసాల్లో ఉన్న వారు విడిపింపబడుతూ వచ్చినారు. తర్వాత అనేక మంది ఏం చేయబడుతూ వచ్చినారు? అనేక మంది రక్షింపబడుతూ వచ్చినారు. ఈ రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించున్నారు.